హాయ్ అండి. సో ఇది శ్రీశైలం బ్లాగ్ 2 అనమాట. సో ఇంకా బ్రిడ్జ్ దాటేసాక అండ్ ఇక్కడ అన్ని చేపల షాపులు ఉన్నాయి. సో నేను అగెనిస్ట్ కాదు నాన్ వెజిటేరియన్స్కి అండ్ ఈ చేపలకి కానీ, బట్ నాకు పడదు కాబట్టి నేను అలా రియాక్ట్ అయ్యాను. సో ఇందాక తెలంగాణ హైడ్రో పవర్ చూసాను కదా, అండ్ ఇక్కడ వచ్చేసి ఏపీది హైడ్రో పవర్ది అనమాట. అండ్ ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం. అండ్ ఇటు సైడ్ నుంచి డ్యామ్ వ్యూ అనమాట. అంత క్లారిటీ లేదు, బట్ నేను తీయడానికి ట్రై చేశాను. ఆ ఎండకి అసలు ఏం కనిపించట్లేదు ఏ ఫోన్లోనైనా, మిగతా అంత బాగా అనిపిస్తుంది. అండ్ రెనోవేట్ చేస్తున్నారు కలర్స్ వేయడం కానీ ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి పాతాళగంగ, మీకు కనిపిస్తుందో లేదో, అసలు వాటర్ ఏం లేవు. అవి కూడా నిన్న మొన్న వర్షం వచ్చింది కాబట్టి ఆ మాత్రం ఉన్నాయి, లేకపోతే అసలు ఏమి ఉండేవి కాదు. అండ్ ఇక్కడ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయండి, అసలు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. మెడికల్ కాలేజ్ చూశాను అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా చూశాను. సో అదే చెప్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి హోటల్స్ కూడా ఉంటాయి. మనం స్టేషన్లోకి ఎంటర్ అవ్వకముందే హోటల్స్, ఇలా రూమ్స్, రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ ప్లాస్టిక్ అవేర్నెస్ అయితే చాలా బాగా చేస్తున్నారు అనమాట. అసలు ప్లాస్టిక్ ఎక్కడ పడేయనివ్వట్లేదు, అడవిలో కానీ శ్రీశైలంలో కానీ దేనికి అక్కడ అన్నీ వేరేసి ఒక దగ్గర స్టోర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం సాక్షి గణపతి దగ్గరికి వచ్చాము, బట్ మేము వెళ్ళలేదనమాట, ఫుల్ ట్రాఫిక్ ఉండే లోపలికి వెళ్ళడానికి. సో వచ్చేటప్పుడు వద్దామనేసి ఇంకా ముందుకైతే స్టార్ట్ అవుతున్నాము. అండ్ పిల్లలు కూడా క్రాంకీగా ఉండే, వామిటింగ్స్ చేసుకున్నారు కదా, లక్కీ చేసుకోలేదు, జయరామ్ చేసుకున్నాడు కదా. సో క్రాంకీగా ఉన్నారు, అంత ట్రాఫిక్లో అంత జనాల్లో కుదరదు అనేసి ఇంకా ముందుకెళ్తున్నాము. మేము ఏమనుకున్నామంటే ఈవినింగ్ దర్శనం చేసుకుందాము, సో నెక్స్ట్ డేకి తొందరగా లేచేది ఉండదు అనుకున్నాము, పిల్లలతో కదా కుదరదు కాబట్టి. సో ఈవినింగ్ దర్శనం చేసుకుందామని ఇంకా స్టార్ట్ అయిపోయాము. సాక్షి గణపతి దగ్గర ఆగలేదు. అండ్ పాలధార పంచదార కూడా చూడలేదన్నమాట. ఇంత పచ్చగా చూడబాకి పార్క్ లాగా లేదా, అక్కడ ఏమో దారి ఉంది, ఎంత గ్రీన్ గ్రీన్ అని చూడు మంచిగా. అండ్ ఫైనల్లీ రీచ్ అయ్యాము. మేము లాస్ట్ టైమ్స్ వచ్చినప్పుడు ఇలా బెడ్స్ ఉంటుంది, పెద్ద కంపార్ట్మెంట్లో బెడ్స్ ఇస్తారనమాట, కొంచెం అమౌంట్ తీసుకొని అందులో ఉన్నాము. అందులో ఫిల్ అయిపోతే ఇంకా ఎండాకాలంలో వస్తే కనుక ఇంకా పార్కింగ్ లాడ్లో వ్యాన్ పక్కన పడుకునే వాళ్ళము. బట్ ఈసారైతే మా వడ్డే సంఘం అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, రూమ్స్ ఉంటాయి కదా, అందులోకి అయితే వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి రూమ్ చూపిస్తాను. మేము వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఇస్తాము, వాళ్ళే ఇస్తారనమాట, మనం అనక్కర్లేదు, వాళ్ళు ఎక్కడ ఇస్తే అక్కడ చూడాలి. బాగున్నాయి, చక్కగా కట్టి నీట్. సో ఇది వచ్చేసి పెద్ద, అందులోనే మనకి ఒక 2 కాట్స్ ఇచ్చారనమాట, సింగిల్ కాట్ 2 ఇచ్చారు. ఇంక మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. జై హాయ్ అప్పు చూస్తున్నారు కదా, సింగిల్ కాట్ 2 అండ్ 4 పిల్లోస్, బెడ్షీట్స్ వాళ్ళు అడిగితే తర్వాత ఇస్తారంట, మనం అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. బట్ మాకు అంత అవసరం రాలేదు, మేమే తీసుకున్నాము. సో ఇలా అయితే ఉంది. అండ్ టీవీ కూడా ఇచ్చారు, రిమోట్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుందంట. అండ్ నాకు నచ్చింది ఏంటంటే ఈ లాంగ్ మిర్రర్ అనమాట, మంచిగా ఉంది. అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటి అంటే ఇక్కడ ఉంది కదా మనకి బాత్రూమ్ పక్కన స్పేస్, అక్కడ కర్టెన్ ఇచ్చుంటే బాగుండు, లేడీస్ ఉంటే డ్రెస్ చేంజింగ్కి బాగుంటుంది, ఎందుకంటే అందరు ఇలా ఫ్యామిలీతో పాటే వస్తారు కదా, ఒకరిద్దరు రారు. సో కర్టెన్ ఇచ్చుంటే బాగుండేది, చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. గర్ల్స్ చేంజ్ చేసుకున్నప్పుడల్లా బాయ్స్ బయటకు వెళ్ళాలంటే కష్టం కదా. అండ్ ఇక్కడ ఒక వాష్ బేసిన్ అండ్ మిర్రర్ ఇచ్చారు, కొంచెం క్లీన్గా లేదు. అండ్ వాష్రూమ్స్ కూడా నీట్గా ఉండే, కాకపోతే అక్కడ ఏమంటారు మాల్ అంటారు కదా, మట్టి అది ఉండే అనమాట దాని మీద, లెట్రిన్ మీద, అంతే. అంత బాగున్నాయి. గీజర్ కూడా ఉండే, మేము గీజర్ యూజ్ చేసాము, మంచిగా హాట్ వాటర్తోనే స్నానం చేసాము అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మా తోడుకోడలు వాళ్ళు వాళ్ళ బాబుకి అండ్ బాబా గురికి వెళ్తున్నారు. సో ఈ మిర్రర్లో చూస్తున్నాను, ఇది కూడా బాగుండే, బట్ రిమోట్ వాళ్ళ దగ్గర ఉంది, మనం కావాలంటే తెచ్చుకోవాలంట. చూసారు కదా, ఇది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాం. అండ్ మా వ్యాన్ పొట్టి బ్యాగ్ తీసుకురాలేదు, పొట్టి
అగో మన బ్యాగు ఊపుకుంటూ వచ్చినావు. ఎట్లా తీసుకొస్తారు? సో వాళ్ళు గుండు కొట్టించుకోవడానికి వెళ్తున్నారు కదా. సో అంతలోపు నేను రెడీ అవుతే మేము రెడీ అవుతే వాళ్ళు వచ్చి ఏమంటే రెడీ అవ్వచ్చని. బట్ ఏమైంది అంటే అసలు ఫుల్ వర్షం అనమాట. వాళ్ళు గుండు కొట్టించుకోగానే ఇంకా మేము రెడీ అయిపోయాం వాళ్ళకు. బట్ ఫుల్ వర్షం అనమాట. ప్లాన్స్ అన్నీ రివర్స్ అయ్యాయి. బట్ కొంచెం తగ్గాక ఇంకా దర్శనానికి వెళ్ళాము. సో ఇక్కడ నేను నా లుక్ చూపిస్తున్నాను. అప్పటికి ఫుల్ వర్షం పడుతుంది. మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో. నేను లక్కీకి నారాయణపేట డ్రెస్ చేశాను అనమాట. కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా, కాటన్. ఫీవర్లో ఉంది. సో ఈ శారీ వచ్చేసి మమ్మీది అనమాట. మమ్మీకి మామయ్య వాళ్ళు ఓడిబియ్యం పోసినప్పుడు ఈ శారీ పెట్టారు. అప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ శారీ ఎలాగన్నా కట్టుకోవాలని. బట్ కరెక్ట్గా కలర్లో బ్లౌజ్ లేదు. బట్ ఇది కూడా కొంచెం సింక్ అయింది, అవ్వలేదు. సో ఇదైతే కట్టుకున్నాను. అండ్ కొంచెం తగ్గాక మా రూమ్ దగ్గరే అనమాట గుడి. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ ఫుల్ వర్షం వస్తుంది కదా, ఇంకా వ్యాన్లోనే వెళ్తున్నాము. పిల్లలు తడుస్తుంది, ఇంకా మళ్ళీ జ్వరం వస్తుంది అనేసి. అరే మంచి వీడియో తీద్దాం అనుకున్నా నేను. వర్షం వచ్చింది. మొత్తం కొని ఎంత కొని ఇట్లా కొని స్ట్రేట్ కొని రైట్ కట్ చేసుకో మొత్తం ఉడితేనే లైన్ తొందరగా మనం ముందు పోతాం. ఇప్పుడు వచ్చింది కరెంట్. మన దాంట్లో రాలే కానీ అక్కడ వచ్చింది. అట్లా ఇక మొక్కులు దేవునికి వీరభద్ర స్వామి ఇక్కడ అనుకున్నాను కరెంట్ వచ్చింది. ఎంత ఊకున్నాను ఇప్పుడు వస్తుంది చూడు బాకి. ఇక్కడ మంచిగా వస్తుంది. లైట్ ఉంది కదా. దీన్ని పక్కపట్టి పెడతావా? హాయ్ ఫ్రెండ్స్. పెట్టు తొందర పెట్టాడు. ఏ గుండు బాబు జై ఇగా నువ్వైతే చెప్తాను. జయ్యి చూస్తలేడు. దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చి మాట్లాడతాను. బాయ్ బాయ్. లక్కీ నువ్వు చెప్పవా? లక్కీకి జ్వరం వచ్చింది కదా, అందుకే క్యాప్ పెట్టాం. బాయ్. దర్శనం అయిపోయాక ఇంకా మా ఫుడ్ తింటున్నాము. మేము తెచ్చుకున్నాం కదా మార్నింగ్, అవి తింటున్నాము. అండ్ మా హస్బెండ్ అన్నయ్య ఏమో లడ్డూలు తేయడానికి వెళ్ళారనమాట. మేము స్టార్ట్ చేసాము తినడం. ఆకలిస్తుంది బాగా. సో నేను పులిహోర చేసుకొచ్చాను. చెల్లి ఏమో పూరీలు, అప్పలు, చింతకాయ చట్నీ చేసుకొచ్చింది. నేను వైట్ రైస్, పులిహోర, చపాతీస్ అండ్ మమ్మీ ఒక చట్నీ చేయించింది. తింటున్నావా? బాబాయ్ మాడగొట్టిన బానయ్యా. చోరు మూసుకుంటున్నా. అన్ని దాన్ని చోరు మూసుకుంటా జై నువ్వు. నెక్స్ట్ ఇంకా తిని పడుకున్నాక ఇంకా నెక్స్ట్ డే మార్నింగే అనమాట. లేచేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాం ఇక్కడ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా మేము లేచి రెడీ అయ్యాము. ఇంకా ఏమంటారు, సిద్ధి వినాయక, సాక్షి గణపతి, ఇంకా పాలధార, పంచదార ఇవన్నీ చూసుకొని ఇంకా రిటర్న్ అవుతాము. సో మా వాళ్ళు లగేజ్ అంతా ప్యాక్ చేసేసాం. మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? లడ్డూలు తేయడానికి వెళ్ళారు. నిన్న నైట్ దర్శనం అయింది కాబట్టి సో వీడియోస్ ఏం తీయలేదు. మేము మంచిగా గుడి ముందు ఫొటోస్ తీసుకుందాం, మంచి లైట్స్ ఉంటాయి కదా అనుకున్నాము. వర్షం పడింది కాబట్టి మాకు లేట్ అయింది దర్శనము. 10 అయిందా, 10:30 అలా అయింది. 10 అయ్యింది ఇంటికి వచ్చేసరికి, రూమ్కి వచ్చేసరికి. సో ఫొటోస్ ఏం తీయలేదు. వర్షం బాగా పడుతుంది. వ్యాన్ తీసుకెళ్ళాం దర్శనానికి. కొంచెం లైన్ ముందు పెట్టుకొని ఇంకా లైన్లోకి వెళ్ళి మళ్ళీ లైన్ నుంచి వచ్చాక మళ్ళీ వ్యాన్లో వచ్చాము. అక్కడ నుంచి ఇక్కడికి దగ్గరే, మా రూమ్కి దగ్గరే. బట్ అయినా వర్షం పడుతుంది కదా, హెవీ రెయిన్ఫాల్ అనమాట. సో అందుకే వ్యాన్ తీసుకొని వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి నా థర్డ్ లుక్. ఇది నిన్న ఒక శారీ, మొన్న ఒక శారీ. ఇది నా శారీ కాదు, మమ్మీ శారీ. నేను కుట్టించుకున్నాను. డ్రెస్ బాగుంది. ఇది ఒక పిక్చర్ అనమాట. సో ఇది వచ్చేసి వీరభద్రస్వామి టెంపుల్ అనమాట. చాలా బాగుంది. మా రూమ్కి ఆపోజిట్లోనే ఉందన్నమాట. మంచిగా ఉండే ప్లెజెంట్గా. మా మామయ్య మార్నింగే లేస్తారు కదా ఊర్లో, మేము ఇంకా పడుకొనే ఉన్నాము మంచిగా. ఇంకా మామయ్య పొద్దున్నే లేచేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనం చేసుకున్నారంట. బట్ మేము ఇంకా మొత్తం ఒకటేసారి ఫ్రెష్ అయిపోయి ఇంకా మెల్లిగా వచ్చాము. వెళ్ళే ముందు వచ్చి దర్శనం చేసుకున్నాం అనమాట. సో అక్కడ గండ జ్యోతి ఉంది, మంచిగా రెడీ చేశారు.
నెక్స్ట్ ఇంకా మేము వ్యాన్ మీద బొమ్మలు వేస్తారు కదా, అవి వ్యాన్లే కాదు కార్ల మీద అన్నిటి మీద వేస్తారు కదా, అవి వేయించుకొని వెళ్దాం అనుకుంటున్నాము. నాకు శ్రీశైలం వస్తే చాలా ఇష్టం అనమాట అలా వేయించుకొని వెళ్ళడము. సో ఇంకా ఇప్పుడు షాపింగ్ అండ్ బొమ్మలు వేయించుకొని ఇంకా రిటర్న్ అవ్వడమే. మేము మళ్ళీ సాక్షి గణపతి కానీ ఇంకా పాలధార పంచదార విజిట్ చేయలేదు, ఎందుకంటే పిల్లలు బాగా సిక్ అయిపోయారు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి కూడా నెక్స్ట్ డే స్కూల్ ఉంది కదా, సో వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయి ఇంకా వెళ్ళాలి బండ్లు పని చేసుకోవాలనేసి ఇంకా దాన్ని చూడలేదన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి మేము టిఫిన్ చేయడానికి వచ్చామన్నమాట. దోశ కావాలా జై? నీకు జై జై దోశనా? దోశ కావాలా? ఎన్ని కావాలి నీకు? 1 or 2? నీకేం కావాలకి? సురేష్ కావాలా? ఏడే సురేష్? నీకు దోశ కావాలా, ఇడ్లీ కావాలా, పూరి కావాలా? ఏమొద్దా? ఉప్మా తింటావా? అన్నం తింటావా? పెరుగన్నం? మరేం తింటావు? గడ్డి తింటావా? మరేం కావాలి? సో నేను వచ్చేసి దోశ తిన్నాను, లక్కీ అండ్ జయరామ్ కూడా దోశ తిన్నారు. అండ్ మా తోడుకోళ్ళు పూరి తిన్నది, అది అసలు బాగాలేదంట, ఏదో యావరేజ్గా ఉండే. నాకేమో నేను ఏమనుకుంటానంటే ఫస్ట్ దోశ తినేసి తర్వాత ఏమన్నా తిందాం అనుకుంటాను, బట్ వాళ్ళు వద్దు బాగాలేదన్నారు. అండ్ లాస్ట్లో లక్కీకి ఒక 2 ఇడ్లీలు తీసుకొని తినిపించాను అనమాట, ఎందుకంటే ఇడ్లీ అంటే కొంచెం పుట్ట నిండుతుంది, దోశ అయితే ఆకలి ఎక్కువ వేస్తుంది ఇంకా. సో తర్వాత వీళ్ళందరూ టీ తాగుతున్నారు, బట్ ఐఎమ్ నాట్ టీ లవర్. నెక్స్ట్ ఇంకా వాళ్ళు మమ్మల్ని ఇక్కడ షాపింగ్ దగ్గర డ్రాప్ చేసి వాళ్ళు వ్యాన్కి బొమ్మలు వేయించుకోవడానికి అయితే వెళ్ళారనమాట. నాకు ఎందుకో శివలింగం తీసుకోవాలని ఉంది కానీ తీసుకోకూడదు, తీసుకుంటే రోజు పూజలు చేసుకుంటుంటా. అసలు ఏం తీసుకోవద్దు అనుకున్నాను, మంచిగా మా ఆయన ఇచ్చిన డబ్బులు అలాగే ఉంచేసుకొని సేవ్ చేసుకుందాం అనుకున్నాను. బట్ అక్కడ లక్కీకి బాల్ తీసుకుంటే 200 అంట. అండ్ ఇంకా ఇలా బొంగులు పుట్నాలు తీసుకున్నాం కదా, దానికి ఒక 250 అలా అయిపోయింది. ఇంకా టీవీకి ఏవో తీసుకున్నాము, అయిపోయినాయి 500. సో అలా అనమాట. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళేమో వ్యాన్కి బొమ్మలు వేస్తారు కదా, అది వీడియో క్లిప్ తీస్తే నాకు యాడ్ చేశాను, చూడండి ఎంత ఫాస్ట్గా వేస్తారో. నాకు ఇది చాలా ఇష్టం అన్నమాట. చిన్నప్పుడు ఏదైనా బండి పైన ఇలా బొమ్మలు చూస్తాం కదా, నేను మా తమ్ముడు ఇంకా బండ్లు చూడరా అవి శ్రీశైలం వెళ్ళొచ్చాయిరా అనే ఒక థాట్లో ఉండేవాళ్ళము. అసలు ఈ బొమ్మలు వేస్తే నాకైతే శ్రీశైలమే గుర్తొస్తుంది అనమాట. అసలు నేనైతే మా హస్బెండ్ ఎప్పటి నుంచో ఫోర్స్ చేస్తున్నాను అనమాట, బొమ్మలు వేయించకపోతే అసలు శ్రీశైలం వద్దు తొక్క, అది ఏదో అనుకుంటూనే ఉన్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ మేము ఏంటంటే లైవ్గా చూద్దాం అనుకున్నాము, నేను మా తోడుకోడలు. బట్ మమ్మల్ని షాపింగ్ పేరుతో బురిడి కొట్టించి వీళ్ళు మాత్రమే వెళ్ళారనమాట. పోనీలే ఎలాగో అలాగ వీడియో అయితే తీశారు కదా అనుకున్నాను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి. సో చూసారు కదా ఎంత ఫాస్ట్ చేస్తున్నాడో. అండ్ ఇది లోపల నుంచి వేసాడు, అంటే లిటరలీ ఉల్టా వేయాలి, ముందు నుంచి ఉల్టా వేయాలి కదా, అయినా తను ఎంత బాగా వేస్తున్నారు కదా. సో మాకు బాగా ఎక్స్పీరియన్స్. ఇది లోపల ఎందుకు వేయించామంటే ఒకవేళ వర్షం పడితే పోకూడదు, ఒక 2 days అన్నా ఉండాలి అనేసి ఇది లోపల వేయించాము. అప్పుడు ఏం చేయాలి, వెనకాల ఉన్నది కూడా వేయించాలి కదా, అసలు మా ఆయన చేయలేదన్నమాట, అది బయటంగా వేయించి ఇది లోపలంగా వేయించారు. ఆ థాట్ ముందు రాలేదంట. సో అదైతే స్టోరీ బాగుంటుంది కదా ఇలా వేపిస్తే. చూడండి ఎంత బాగా వేస్తున్నారో. అండ్ ఇక్కడ మేము ఇంకా బొంగులు పుట్నాలు తీసుకున్నాం అనమాట. నేను తీసుకోను, ఎందుకంటే మేము యూజ్ చేయము, నేను పంచను కూడా. నేను మమ్మీ వాళ్ళకి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తారు. ఇలా బొంగులు అయితే ఇవ్వం కదా, జస్ట్ లడ్డు ఇస్తాము. ఎందుకు తీసుకోవడం వేస్ట్ అనిపించింది. బట్ ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, సో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇస్తుంది కాబట్టి తీసుకున్నాం కొన్ని.
సో ఇంకా ఎంత వ్యూ బాగుందనేసి చిన్న క్లిప్ తీసాను. చూడండి ఎంత మబ్బులు అయ్యాయో అసలు, నల్ల మబ్బులు, ఫుల్ వర్షం. మేము కొంచెం కొండ దిగాక ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. నేను కూడా వేరే వాళ్ళకి 300 అన్నారు అంటే అది షాక్ అయ్యాను. అవును మళ్ళీ తిన్నాక 50 రూపాయలు అంటుంది ఒక్కొక్కటి. నేను షాక్ అయినా. ఇక కారం ఏమన్నా. అండ్ ఇక్కడ వచ్చేసి డ్యామ్ వ్యూ అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు డ్యామ్ చూస్తే. బట్ నేనైతే ఎప్పుడు దగ్గరికి వెళ్ళి చూడలేదు. మీరు ఎవరైనా దగ్గరికి వెళ్ళి చూస్తుంటే కామెంట్ చేయండి. ఎప్పుడు ఇలా బండ్లో కూర్చొని చూడడమే అనమాట. ఎప్పుడు దిగి దాని దగ్గరికి వెళ్ళి దాని పైన నడిచి ఇలా చూడలేదు. ఇప్పుడు రోప్ వే కూడా చేశారు కదా. అండ్ ఇక్కడ చూస్తున్నారా కొండ పడి ఎలా ఇరిగిపోయిందో, అందుకే నాకు చాలా భయం వేస్తుంది. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టము. ఇది బ్రిడ్జ్ దాటాక వస్తుంది అనమాట. చిన్న బ్రిడ్జ్ ఉంటుంది ఇంకోటి. చూడండి ఇక్కడ వర్షం వచ్చినప్పుడు చూడాలి, ఫుల్ వాటర్ భలే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా టోల్ గేట్ అనమాట. మంకీ చూడండి బుడ్డ తీసుకొని ఉందన్నమాట పాపని. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ ప్లాస్టిక్ది అదే అనమాట. చాలా దగ్గర పెట్టారు, ఎక్కడ పడేయకూడదు. ప్లాస్టిక్ రీసైకిల్ దాంట్లోనే వేయాలన్నమాట. అండ్ తిరుపతిలో లాగా ఇక్కడ కూడా గ్లాస్వి బాటిల్స్ యూజ్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు ఆపామంటే ఈరోజు మృగశీల కదా. మేము అక్కడ నుంచి రిటర్న్ అయ్యే రోజు మృగశీల. సో చేపలలో చింత చిగురు వేస్తే బాగుంటుందని మా హస్బెండ్ వాళ్ళందరూ వెళ్ళి ఒక చింత చిగురు చెట్టు దగ్గర వెళ్ళి తెంపుతున్నారనమాట. చూడండి ఇలా అక్కడ మూలకు కనిపిస్తున్నారు కదా. సో ఇంకేమైందంటే అప్పుడు ఫారెస్ట్ ఆఫీస్ రౌండ్స్ వేస్తున్నారు. మా వెహికల్ ఆగి ఇలా యానిమల్స్ వస్తాయి కదా. సో ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి ఎందుకు ఆపారమ్మా, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ఇక్కడ రెడ్ కార్ చూస్తున్నారు కదా వాళ్ళే అనమాట వస్తున్నారు, ఇక్కడ ఆపకూడదు ఎక్కువసేపు అని చెప్తే ఇంక తొందరగా వెళ్ళిపోయామన్నమాట. ఏం అనలేదు వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా సలేశ్వరం రోడ్డు. వీళ్ళందరూ టైగర్ విజిట్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి డెండి అనమాట. డెండిలో కూడా వాటర్ ఎక్కువనే ఉండే. సో చిన్న క్లిప్ తీసాను అక్కడ. మేము ఇక్కడ పైకి ఎక్కితే వాళ్ళు చేపలు తీసుకుంటామన్నారు. బట్ అక్కడ బాగాలేవంట, ఇంకొంచెం ముందుకెళ్ళి తీసుకుందాము అని అన్నారు. సో కొద్దిసేపే ఉన్నాము. కొద్దిసేపు ఉండేసి చూసేసి ఇంకా కిందికైతే వెళ్ళిపోయాము. మామయ్య ఎక్కలేరు అనమాట, ఎందుకు మళ్ళీ ఎక్కాలి దిగాలనేసి ఇంకా ఎక్కలేదు. మేమే ఎక్కి కాసేపు చూసి ఇంకా కిందికైతే వచ్చాము. కిందికి వచ్చి ముందు అమ్ముతారు చేపలు. అండ్ ఈరోజు ఇంకా మృగశిల కాబట్టి ఇంకా ఎక్కువ అమ్ముతారు. అక్కడికి వెళ్ళి ఇంకా చేపలు తీసుకొని ఇంకా అత్తయ్య వారి ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. సో మీరు ఆల్రెడీ చూస్తుంటే వాటి షార్ట్లో పెట్టాను. అత్తయ్య వాళ్ళు మేకలు పెంచుకుంటున్నారు కదా. 2 మేకలకి పిల్లలు పుట్టాయి అనమాట. ఒక మేకకేమో ఇవి 2 పుట్టాయి. అండ్ ఇంకో మేకకేమో 3 పుట్టాయి అనమాట. భలే ఉన్నాయి, చెంగమని ఎగురుతున్నాయి. అసలు వీటిని అత్తయ్య మేపడానికి తీసుకెళ్ళింది కదా. పిల్లల్నేమో ఇంట్లో పెట్టేసి వెళ్ళింది. అవి పెద్ద మేకలు రాగానే చిన్నపిల్లలు ఎక్కడున్నాయని ఇంట్లోకి వెళ్ళి మరీ వెతుక్కుంటూ ఉన్నాయన్నమాట. అండ్ మేము హైదరాబాద్కి వెళ్ళే ముందు అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. సో అమ్మమ్మ దగ్గరికి వచ్చామన్నమాట. అమ్మమ్మకి ఇల్లు కట్టించారు. ఆ ఊరి దొరలు ఉంటారు కదా, సర్పంచ్లు కూడా కాదు దొరలు ఉంటారు కదా ఆ టైంలో, ఆయన ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూలిపోయిందనేసి ఇల్లు కట్టించారనమాట. సో అమ్మమ్మ చూడండి ఎంత మంచిగా చదువుకుందో, చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటుంది అసలు ఇల్లు అయితే. సో తనకి ఇంకా నడుములు వంగిపోయినాయి అన్నమాట. సో అందుకే కిందికి పెట్టించాము స్టవ్, తను కూర్చొని కూడా చేసుకోవాలనేసి. ఇంకా తనకి అందేంత వరకే పెట్టుకుంది గిన్నెలు కూడా. అయితే డాడీ వస్తానన్నారనమాట. సో డాడీ కోసం చికెన్ బగారా, అండ్ డాడీ పాలు తాగుతారు, చాయ్ తాగరు. పాలు చేసి పెట్టింది బట్ రాలేదు, వస్తారు నెక్స్ట్. చూసారు కదా మేమందరం కలిసి కట్టించలేకపోయాము. సో ఇంకా అమ్మమ్మకి ఇల్లు లేదనేసి ఇంకా ఊరి దొర అయితే కట్టించారనమాట.
నాకే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంతమంది ఉండి ఎవ్వరం చేయలేదు అనిపిస్తుంది. బట్ ఆ ఊరి ద్వారా మంచి మనసు చేసుకొని అమ్మమ్మకి మంచి ఇల్లు కట్టించారు. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ ఊరు, ఇది వచ్చేసి ఆమన్గల్ అనమాట. సో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి, నేను చెప్పాను లాస్ట్ వ్లాగ్లోనే. ఇది నాకు చాలా ఇష్టం అనమాట. మంచిగా ఫ్రైడే ఇక్కడ అంగడి జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి థియేటర్ ఒక 2 మూవీస్ ఏమో చూశాను అనుకుంటా ఇందులో. సో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఈ ఊరితో. అండ్ ఈ ఊర్లోనే మేము ఎక్కువ గోల్డ్ చేయించుకుంటాము, అవసరాలు ఉంటారు కదా వాళ్ళతో. అండ్ ఇవన్నీ ఇంకా షాపింగ్స్ అనమాట, షాప్స్. ఇంకా ఇక్కడ వీడియో క్లిప్లో కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి మైజ్గండి మైసమ్మ టెంపుల్ అనమాట. చాలా పవర్ఫుల్ అమ్మవారు. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇక్కడికి వచ్చేసి చూడండి, చాలా మంచి జరుగుతుంది. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.